నవరాత్రులు అంటే కేవలం దసరా సమయంలో జరుపుకునేవే కాక మరో 3 నవరాత్రులు ఉంటాయి. వీటిలో మాఘమాసంలో వచ్చే శ్యామల నవరాత్రులు ఎంతో విశేషమైనవి. మాఘమాసం మొదటి రోజు నుంచి 9 రోజుల పాటు జరుపుకునే ఈ నవరాత్రులకు అధిష్టాన దేవత శ్యామలాదేవి. ఈ సంవత్సరం అంటే 2025లో శ్యామల నవరాత్రులు జనవరి 30 నుండి మొదలు కానున్నాయి. వీటినే శిశిర నవరాత్రులు అని కూడా పిలుస్తారు. శ్యామల నవరాత్రులు అశ్వయుజ మాసంలో చేసుకునే విధంగా అందరినీ పిలిచి చేసుకునేవి కావు. ఇవి గుప్త నవరాత్రులు, అంటే కొంత రహస్యంగా, ఇంకా చెప్పాలంటే అమ్మవారిని ఏకాంతంగా సేవించి దేవి సాధన చేసుకుని తరించిపోయే నవరాత్రులు. సంసార భవసాగరంలో ఎదురయ్యే ఎన్నో కష్టాల నుంచి మనల్ని తేలికగా గట్టెక్కించే పవిత్రమైన రోజులు ఈ శ్యామల నవరాత్రులు. బండాసురునితో యుద్ధం చేయడానికి శ్రీ లలితాదేవి వెళ్తున్నప్పుడు ఆమెకు 4 వైపులా ఉండే శక్తులలో శ్యామలాదేవి ఒకరు. మంత్రిని స్వరూపమైన శ్యామలాదేవిని ఆరాధిస్తే కలిగే ప్రయోజనాలలో ముఖ్యమైనవి ఏవంటే వాక్శక్తి, అంటే మనకు కానీ మన పిల్లలకు కానీ నేర్చుకునే శక్తిని, అపార జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది శ్యామలాదేవి. అలాగే ఉద్యోగాలు రావాలన్నా, ప్రమోషన్లు పొందాలన్నా, చేసే ఉద్యోగంలో నిలకడ కలగాలన్నా ఈ నవరాత్రులలో శ్యామలాదేవి ఆరాధన చేయాలి. శ్యామలాదేవి ఆరాధనతో జనవశీకరణ శక్తి కూడా లభిస్తుంది. వశీకరణం అంటే ఎదుటి వారికి మన మీద గౌరవాన్ని, మన మాట మీద నమ్మకాన్ని కలిగించేట్లుగా మనతో మాట్లాడించేలా చేయడం. ఏదైనా మంచి పని చేయాలని తలపెట్టినప్పుడు ఎంతోమంది వచ్చి మనకు తోడుగా ఉంటారు. వశీకరణం అంటే అది. అన్నిటికంటే ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అనురాగాన్ని పెంచుతుంది శిశిర నవరాత్రుల్లో చేసే శ్యామలాదేవి ఆరాధన. శ్యామలాదేవిని సులభంగా ఆరాధించే విధానం ఏమిటంటే, నవరాత్రులలో ప్రతిరోజు శ్యామలాదేవి అమ్మవారికి 2 పూటలా పూజ చేయాలి. 2 మార్లు కుదరకపోతే కనీసం ఒక్కసారైనా పూజ చేయాలి. ఎటువంటి ఉపవాసాలు ఉండనవసరం లేదు. ఈ నవరాత్రులలో మాంసాహారాన్ని మానేసి పూర్తిగా సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి. స్త్రీలకు ఏదైనా సమస్య వస్తే 9 రోజులు కుదరని పక్షంలో 7 లేదా 5 లేదా 3 రోజుల పాటైనా శ్యామలాదేవిని ఆరాధించవచ్చు. పూజ చేసేందుకు శ్యామలాదేవి ఫోటో దొరక్కపోతే సరస్వతీదేవి లేదా లలితాదేవి ఫోటోనైనా పెట్టుకోవచ్చు. పూజ చేసేటప్పుడు లలితా సహస్రనామాలు చదివి శ్యామలాదేవి దండకం, కుదరని పక్షంలో కనీసం శ్యామలాదేవి స్తుతి అయినా చదవాలి. శ్యామలాదేవి ఆరాధన కేవలం పెళ్ళైన స్త్రీలే కాకుండా చిన్నపిల్లలు, పూర్వసువాసినులు కూడా ఆచరించవచ్చు. అయితే 5వ నెల దాటిన గర్భవతులు మాత్రం ఈ నవరాత్రుల ఆరాధన చేయకూడదు. అలాగే ఈ నవరాత్రి దీక్షను ఆచరించేవారు బ్రహ్మచర్యం పాటించాలి. బెల్లంతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పిస్తూ 9 రోజుల పాటు శ్యామలాదేవి అమ్మవారిని ఆరాధించి ఆ అమ్మ కృపకు పాత్రులు కాగలం.